వీజా బోర్డ్. ఈ బోర్డ్తో గేమ్ ఆడేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ వర్డ్ చెప్పాలి, లేకపోతే చాలా ప్రమాదం అని వింటూనే ఉంటాం కదా. ఈ వీజా బోర్డ్ గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనందరికీ తెలుసు. దీన్ని అఫీషియల్గా వీజా బోర్డ్ గేమ్ అంటే మనం లోకల్లో స్పిరిట్ గేమ్ అంటాం కదా. ఈ గేమ్ని ఇప్పటి వరకు చాలా మంది ట్రై చేసే ఉంటారు. మనకైతే బోర్డ్తో అవసరమే లేదు, ఎందుకంటే మనకు ఒక చార్ట్, పెన్, కొన్ని క్యాండిల్స్ ఉంటే చాలు కదా. ఈ గేమ్ని చాలా మంది ట్రై చేసి ఉంటారు. కొంతమందికి ఈ గేమ్ ఆడినప్పుడు ఏం లేదు, ఇదంతా ఫేక్ అని అనిపించుంటుంది. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, ఈ గేమ్ మేము ఆడాము, ఇది ఆడేటప్పుడు మేము ఒక ప్రెజెన్స్ని అయితే ఫీల్ అయ్యాము, నిజంగానే మేము గేమ్ ఆడినప్పుడు మేమైతే ఒక ఆత్మని ఈ గేమ్ ఆడేటప్పుడు చూసాము, కానీ తర్వాత చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేసాము, నా ఫ్రెండ్కి అలా జరిగింది, నాకు ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు. మనం కూడా ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం. అలాంటి స్టోరీస్లో నుండి తీసుకున్నదే ఇవాళ నేను చెప్పబోయే వీజా బోర్డ్తో ఫేస్ చేసిన ఒక రియల్ స్టోరీ. 4 ఫ్రెండ్స్ ఈ గేమ్ ఆడి లాస్ట్కి వాళ్ళ గేమ్ని రూల్స్ ప్రకారమే క్లోజ్ చేశారా, లేకపోతే అలా క్లోజ్ చేయలేక వాళ్ళు ఈ రోజుకి అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని వాళ్ళ లైఫ్స్లో ఫీల్ అవుతున్నారా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్, నా పేరు సాక్షి. అను, లహరి ఇంకా జ్యోతి, మేము 4 అయితే చాలా మంచి ఫ్రెండ్స్. మేమందరం ఎప్పుడు టైం దొరుకుతుందా, మనమందరం కలిసి టైం స్పెండ్ చేద్దామా అనుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఒకరింటికి ఒకరు వెళ్తూ అక్కడే చాలా టైం స్పెండ్ చేస్తూ ఎప్పటికో కానీ మా ఇళ్ళకి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. స్కూల్లో కూడా మేము కలిసే చదువుకున్నాం. అండ్ మేము ఇప్పుడు కాలేజ్లో ఉన్నాం. కాలేజ్లో కూడా మేమందరం వేర్వేరు గ్రూప్స్ తీసుకున్నా ఒకే కాలేజ్లో ఉంటూ లంచ్ టైం అప్పుడు కానీ ఎప్పుడైనా ఇంకా గ్యాప్ దొరికినప్పుడు కానీ మేము 4 కలుసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఒకసారి నా ఫ్రెండ్ లహరి ఏమన్నంటే, ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం కాదు, రాత్రంతా ఒకరింట్లోనే ఉందాము, ఆ రాత్రంతా మనం నైట్ అవుట్ చేసి చక్కగా టైం స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పింది. లహరి చెప్పిన ఐడియా అయితే మాకు చాలా బాగా నచ్చింది. కానీ ఎప్పుడు కలుసుకుందాం అని మేము ఆలోచించుకున్నాం. ఏదైనా హాలిడే ముందు రోజు వెళ్దాము, ఆ ముందు రోజు మనం ఎలాగో నైట్ స్పెండ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మనం రెస్ట్ తీసుకోవచ్చు, స్కూల్కి కూడా ప్రాబ్లం ఉండదు అనుకున్నాం. కానీ ఎవరింటికి వెళ్ళాలి అనుకున్నాం. అప్పుడు లహరి అంది, ఐడియా ఇచ్చింది నేనే కాబట్టి ఫస్ట్ మా ఇంటికే వెళ్దాం, తర్వాత ఒక్కొక్కరి ఇంటికి వెళ్దాం అని చెప్పింది. సరే అని మేము అలాగే ఒకరోజు నెక్స్ట్ డే స్కూల్కి హాలిడే ఉన్న ఆ రోజు అనుకొని ఇవాళ లహరి ఇంటికి వెళ్దామంటే లహరి కూడా సరే మీ అందరు రండి, నేను మా అమ్మకి చెప్పి మనకి స్నాక్స్ అవన్నీ రెడీ చేస్తాను అని చెప్పింది. అప్పుడు జ్యోతి అంది, లహరి మీ ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నిటిలో అందరూ ఉంటారు కదా, నీకంటూ స్పెషల్ రూమ్ ఏమీ లేదు కదా, మరి మనందరం ఎక్కడుందాము, వేరే వాళ్ళ రూమ్లో ఉంటే నైట్ టైం కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అంది. అది నిజమే, ఎందుకంటే మేము లహరి వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళాం, ఇలా నైట్ ఎప్పుడు లేం, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరే రూమ్లో ఉంటారు అనేది మాకు బాగా తెలుసు. సో అందుకే జ్యోతి ఆ క్వశ్చన్ అడిగేసరికి లహరి కాసేపు ఆలోచించి, అవును నిజమే, కానీ మా ఇంట్లో ఎవరు వాడని రూమ్ ఒకటి ఉంది, అది స్టోర్ రూమ్గా వాడతారు కానీ అంతలా ఏం ఉండదు, సో నేను ఆ రూమ్ మా అమ్మకి చెప్పి నీట్గా క్లీన్ చేపించి మనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయమంటాను అంది. ఆ రూమ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, కానీ దానికి ఏంటంటే డోర్ బయట వైపుకి ఓపెన్ చేయాలన్నమాట, ఇంట్లో నుండి దానికి లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఆ రూమ్ ఇంట్లోనే ఉన్నా కొంచెం సెపరేట్గా ఉన్నట్టు డోర్ కూడా బయటకి ఉంటుంది అనమాట, వరండాలోకి ఆ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. ఇంట్లో నుండి రావాలంటే ఆ రూమ్లోకి వెళ్ళడం కుదరదు. అది అలా ఉండడం కూడా మాకు ఎందుకో కొంచెం ప్లస్ అనిపించింది, ఇంట్లో వాళ్ళకి అంత డిస్టర్బెన్స్ ఉండదు కదా.
మేమందరం కూడా సరేలే అనుకున్నాం. అలాగే ఏ రోజైతే మేమందరం కలవాలనుకున్నామో ఆ రోజు వచ్చింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లహరి వాళ్ళ ఇంటికి అయితే ఈవినింగ్ అయ్యే టైం కల్లా వెళ్ళాం. మేమందరం వెళ్ళేసరికి లహరి అయితే తను చెప్పినట్టే ఆ రూమ్ మొత్తం క్లీన్ చేపించి మా అందరికి బెడ్స్ కూడా ఆ రూమ్లోనే వేయించింది. మేము అలా కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని గేమ్స్ అయితే తను అరేంజ్ చేసింది, ఆ గేమ్స్ ఆడుకున్నాం. అలా ఆడుకుంటూ మాకైతే చాలా బోర్ అనిపించింది. ఎంతసేపు ఇలా ఉంటామే, బోర్ కొడుతుంది, నిద్ర కూడా రావట్లేదు. ఏం చేద్దామంటే లహరి ఏం చేసిందంటే మా అన్నయ్య రూమ్లో వీజా బోర్డు ఉంది, అది ఆడుకుందాముండు తీసుకొస్తాను అంది. వీజా బోర్డ్ అనగానే కొంచెం అందరికి భయమేసింది, కానీ ఏముందిలే ఉత్తి గేమే కదా అందులో ఏముంటుంది అని సరే తీసుకురా అంటే తను వెంటనే వాళ్ళ అన్నయ్య రూమ్కి వెళ్ళి వీజా బోర్డ్ అయితే తెచ్చింది. తను తెచ్చేటప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్పాడంట, ఈ గేమ్ ఆడేటప్పుడు జాగ్రత్త, ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే నాకు కాల్ చేయంటే లహరి వాళ్ళ అన్నయ్యతో నవ్వి అలాంటివి ఏమి ఉండవులే అన్నయ్య, నువ్వు మంచిగా పడుకో అని చెప్పి తనైతే వీజా బోర్డ్ కిందకి తీసుకొచ్చింది. తన బోర్డు తీసుకొచ్చే టైంకి అప్పటికి టైం 1 అలా అవుతుంది. మేము ఆ బోర్డ్ అంతా అరేంజ్ చేసుకుని ఎవరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటూ మేమందరం జ్యోతి వైపు చూసాం. జ్యోతి వైపే మేమందరం ఎందుకు చూసామంటే జ్యోతి ఒక పారానార్మల్ ఇన్సిడెంట్ని తనైతే లైఫ్లో ఫేస్ చేసింది. అదేంటంటే వాళ్ళు ఒక రిసార్ట్కి వెళ్ళారు. జ్యోతి అప్పుడు 10th క్లాస్ పాస్ అయిందని వాళ్ళ పేరెంట్స్ అయితే తనని రిసార్ట్కి తీసుకెళ్లారు. ఆ రిసార్ట్ ఏంటంటే పక్కనే దానికి ఒక చెరువు లాగా ఉంటుంది. అది అంత బాగుంది సీనరీ అంతా అని వాళ్ళ పేరెంట్స్ అయితే ఆ రిసార్ట్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళు అలా రిసార్ట్కి వెళ్ళి అంతా కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత చెరువు దగ్గర కాసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్ళారు. అలా వెళ్ళి చెరువు దగ్గర టైం స్పెండ్ చేస్తూ చీకటి అయిపోయింది అనమాట. సరే వెళ్ళిపోదాము రిసార్ట్ లోపలికి అనుకునేసరికి జ్యోతి సడన్గా ఆ చెరువులో ఏదో కదలడం చూసింది. అప్పటికి జ్యోతి వాళ్ళ అమ్మ నాన్న అయితే వెనక్కి వెళ్ళిపోయారు. తను కూడా వాళ్ళ వెనకాల ఉందని వాళ్ళు అనుకున్నారు, కానీ జ్యోతి ఇంకా ఆ చెరువులో ఏదో కదలడం చూసి అటువైపే చూస్తూ అక్కడ నించుండిపోయింది. వెళ్ళడం మర్చిపోయింది, ఎదురేదో ఉంది ఇంట్రెస్టింగ్ అని చూస్తూ. అదేంటంటే సడన్ గా ఆ చెరువులో నుండి ఒక నల్లని ఆకారం బయటికి రావడం జ్యోతి అయితే చూసింది. అది ఎలా ఉందంటే దానికి అసలు ఫేస్ ఏం లేదు, సింపుల్గా ఒక నల్లని ఆకారం హ్యాట్ ఉంటుంది కదా, హ్యాట్ పెట్టుకొని బయటకు వస్తున్నట్టుగా తనకు కనిపించింది. తను అక్కడి నుంచి వెళ్ళిపోదాము లేకపోతే గట్టిగా అరిచి వాళ్ళ అమ్మ నాన్నని పిలుద్దాం అనుకుంది, కానీ ఆ రూపాన్ని చూడగానే తన బ్రెయిన్ అయితే బ్లాక్ అయిపోయింది. అసలు కదలలేకపోతుంది, కనీసం నోరు తెరిచి అరవలేకపోతుంది. అలాంటి స్టేట్లోకి అయితే తను వెళ్ళిపోయింది. అలా చూస్తూ ఉండగానే ఆ ఆకారం అయితే జ్యోతి దగ్గరకు వచ్చేయడం జ్యోతి గమనించింది. ఇంకా కొంచెం సేపట్లో ఆ ఆకారం జ్యోతిని ఎప్పుడైతే టచ్ చేస్తుంది అన్న టైం వచ్చిందో ఆ టైంకి జ్యోతి అయితే గట్టిగా అరిచింది. వెంటనే వాళ్ళ అమ్మా నాన్న వెనక్కి అయితే వచ్చారు, కానీ వాళ్ళకైతే అక్కడ ఏ ఆకారం కనిపించలేదు. జ్యోతి వాళ్ళు ఆ రిసార్ట్లో 1 వీక్ వరకు ఉన్నారు. ఆ 1 వీక్ జ్యోతి అయితే ఆ ప్రెజెన్స్ ని ఫీల్ అయింది. తనకు ఆ నల్లని ఆకారం కనిపిస్తున్నట్టు ఇలాగైతే తను ఫీల్ అయింది. ఈ విషయం మాకు చాలాసార్లు చెప్పింది. అందుకే మేము పారానార్మల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిన పర్సన్ మా మధ్యలో ఉంది కాబట్టి ఈ గేమ్ తనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మాకు అనిపించి మేము అందరం అయితే జ్యోతి వైపు చూసాం. జ్యోతి కూడా అది అబ్జర్వ్ చేసింది. ఇంకా సరే నేనే స్టార్ట్ చేస్తానులే అని తనే ఆ కాయిన్ పట్టుకొని దాన్ని మూవ్ చేయడం అలా స్టార్ట్ చేసింది. మేమందరం అయితే గేమ్లో ఇన్వాల్వ్ అయ్యాం. అదేంటో కానీ సడన్గా ఆ కాయిన్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అది అలా స్టార్ట్ అయినప్పుడు నిజంగానే దెయ్యం ఏదో వచ్చింది అని మేము ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం తప్ప మాకైతే అస్సలు భయం అయితే వేయలేదు.
మేము అలా ఇన్వాల్వ్ అయిపోయి ఏవేవో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం. నేను కూడా నీ పేరేంటి, నువ్వు ఎలా చనిపోయావు, చనిపోకముందు నువ్వు ఎక్కడున్నావు అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నా. మేము ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం కానీ ఏంటంటే ఆ బోర్డు జేఓ అని ఈ 2 లెటర్స్ మధ్యనే షటిల్ అవుతూ ఉంది. మేమేమనుకున్నామంటే నీ పేరు జోజోనా అని అడిగితే అది ఎస్ అని వైపు చూపెట్టింది అనమాట. అంటే జోజోనా నీ పేరు అని ఇలా కొంచెం సేపు ఇంకా కంటిన్యూ చేసాము. నేను జ్యోతి ఆపోజిట్ లో కూర్చున్నాం అనమాట. నేను కూర్చున్న దగ్గర ఏంటంటే లహరి వాళ్ళది పాత అద్దం ఒకటి ఉంటే ఆ రూమ్ లో ఉంది. ఆ అద్దము నేను కూర్చున్న నా వెనకాలే ఉందన్నమాట. జ్యోతి సడన్ గా గేమ్ ఆడుతూ ఆ అద్దం వైపు అలా చూస్తూ ఉండిపోయింది. నాకైతే తను అలా చూడడం ఎందుకు చూస్తుందో మనకు అర్థమవుతుంది కదా. ఏదో చూడకూడదు చూసినప్పుడు అలా సడన్ గా ఆగిపోయి భయంతో చూస్తారని మనకు తెలుసు కదా. జ్యోతి కూడా అలాగే చూస్తుందని నాకు అర్థమైంది కానీ నేనైతే వెనక్కి తిరిగి చూసే ధైర్యం అయితే చేయలేదు. మిగతా వాళ్ళిద్దరూ అయితే అసలు లహరిన పల్లవి అయితే ఇంకా అది అసలు గమనించలేదు. సరే మేము కూడా అదంతా పట్టించుకోలేదు. జ్యోతి అయితే కాసేపు అలా భయంగా చూసి నాలో ఉన్న భయాన్ని కూడా తను గమనించి అదైతే చూడడం మానేసింది. మరి అక్కడ వెనకాల తనకి ఏదైనా అప్పటి వరకు కనిపించకుండా మానేయడం వల్ల తను చూపు తిప్పుకుందా లేకపోతే నేను భయపడతానని తను అలా డైవర్ట్ అయిందో నాకైతే అర్థం కాలేదు. కానీ కొంచెం సేపు అయిన తర్వాత ఏం చేసిందంటే జ్యోతి ఇంకా చాలా ఆపేద్దామంది. తన గురించి నాకు తెలుసు కదా, తను ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి తన మాట విందామని అవును క్లోజ్ చేసేద్దామని నేను కూడా అంటే లహరి ఏమో ఏంటి ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఎందుకు ఆపేద్దామంటున్నారు అని అనేసరికి జ్యోతి ఇంకా ఏం మాట్లాడకుండా బోర్డుని అయితే క్లోజ్ చేసేసింది. లహరి కొంచెం కోప్పడి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంత మంచి గేమ్ ఇలా చేసావు ఎందుకు అని కొంచెం తను ఇంకా ఇష్యూని పెంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం గేమ్ అన్నట్టు మాట్లాడింది. కానీ మేమైతే దానికి అంత ఇంట్రెస్ట్ చూపలేదు కాబట్టి ఇంకా లహరి కూడా దాన్ని అంతా పెంచడానికైతే చూడలేదు. ఇంకా మేము ఎందుకో ఆ గేమ్ ఆడిన తర్వాత మాకు కొంచెం అలసటగా అనిపించి ఇంకా పడుకుని పోదామా అంటే సర్లే అని అందరం పడుకున్నాం. జ్యోతి నా పక్కనే వచ్చి పడుకుంది. జ్యోతి అడిగింది నీకు అది కనిపించిందా అంటే నాకేది కనిపించలేదు కానీ నీ చూపులో ఉన్న భయాన్ని అయితే నేను అబ్జర్వ్ చేశాను, నీకు అక్కడ ఏం కనిపించింది అని నేను జ్యోతిని అడిగాను. జ్యోతి కాసేపు సమాధానం చెప్పకుండా అలాగే చూసి తర్వాత చెప్పడం స్టార్ట్ చేసింది. నేను ఆ రోజు ఆ చెరువు దగ్గర ఏదైతే ఆకారం చూసానో సేమ్ అదే ఆకారం నాకు నీ వెనకున్న అద్దంలో కనిపించింది. నాకు అది కనిపించిందా లేకపోతే మనం అలాంటి గేమ్ ఆడడం వల్ల అలా ఫీల్ అయ్యేమా అని అనిపించింది. కానీ కాసేపటికైతే ఆ ఆకారం కదలడం నేను అబ్జర్వ్ చేశాను, అందుకే నాకు భయం వేసి నేను గేమ్ కూడా ఆపించేశాను అని చెప్పింది. నేనైతే దాన్ని వెనక్కి తిరిగి చూడలేదు కాబట్టి అంతగా ఏమీ నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ అలాంటిది ఏదో నా వెనక ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఆ ప్రెజెన్స్ని అయితే ఫీల్ అయ్యాను. సర్లే తర్వాత నాకేం కనిపించలేదు. ఇంకా జ్యోతి కూడా దాని గురించి అంతగా చెప్పలేదు కదా, నేను ఇంకా అదైతే పట్టించుకోలేదు. ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ నాన్న అయితే ఇంట్లో లేరు కానీ మా అక్క అయితే ఉంది. ఎలా జరిగింది నైట్ అవుట్, బాగా ఎంజాయ్ చేసావా అని ఇవన్నీ అడుగుతుంటే నేను ఆ రోజు జరిగినవన్నీ చెప్పాను. ఇంకా మేము స్పిరిట్ గేమ్ ఆడామని కూడా చెప్పాము. తర్వాత జోజో అనే ఆత్మ వచ్చినట్టుంది, అది జేవో అని చూపెట్టింది అని చెప్తే మా అక్క వెంటనే కోప్పడింది. జోజోతో ఆడేవా నువ్వాట, జోజో అనేది నిజంగానే ఒక భయంకరమైన ఆత్మ, ఆ జోజో వచ్చిన వాళ్ళు చాలా బాధలు పడతారు, చాలా ఇబ్బంది పెడుతుంది, నువ్వు అలాంటి గేమ్ ఎందుకు ఆడావో అని నన్ను అయితే తిట్టింది. నేను వెంటనే ఆడాను కానీ అక్కడ నేనేం ఫీల్ అవ్వలేదు కదక్క, జ్యోతి ఏదో అంది అని నేనైతే స్లిప్ అయిపోయాను. అప్పటి వరకు జ్యోతి ఒక ఆకారాన్ని చూసిందని నేను చెప్పలేదు
కానీ మా అక్కని ఏదో ఒకటి చెప్పి తనకి ఎదురు చెప్పాలి అన్న ఆలోచనలో నేను ఈ ఆకారం కనిపించిందన్న మాట కూడా తన దగ్గర చెప్పేసరికి నన్నైతే బాగా తిట్టింది. అలా తిట్టి అక్కడ చూడడమే కాకుండా ఇంటికి కూడా తీసుకొచ్చావా ఏంటి దాన్ని, ఇంట్లో అయితే ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే నేను అమ్మ నాన్నతో చెప్తాను, ఇంకెప్పుడు నువ్వు నైట్ టైం మీ ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళవు అని నాకైతే వార్నింగ్ ఇచ్చి తనైతే అక్కడ నుండి వెళ్ళిపోయింది. నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాక ఏమైందంటే నేను నిజంగానే ఒక నల్లని ఆకారాన్ని అయితే నేను చూశాను నా రూమ్లో. నేనేమనుకున్నానంటే మా అక్కే నన్ను భయపెట్టడానికి ఇలా చేస్తుందేమో, నా రూమ్లోనే ఉంది అని నేను అలా అటువైపు చూశాను. కానీ తనైతే అక్కడ లేదు. నేను వెంటనే మా అక్క దగ్గరికి వెళ్ళి, ఎందుకక్క అంత తిట్టావు కదా, మళ్ళీ నా రూమ్లోకి వచ్చి ఇలా భయపెట్టడం అవసరమా నువ్వు అని మా అక్కని తిట్టేసరికి, నేను మీ రూమ్లోకి రావడం ఏంటి, నేను ఇందాక నుండి నా రూమ్లోనే ఉన్నాను, నిజంగానే దేన్నన్నా తెచ్చావా ఏంటి నువ్వు అక్కడ నుండి ఆ గేమ్ ఆడి, అలా ఎందుకు కనిపించింది నీకు అని మా అక్క ఇంకా నన్ను ఫోర్స్ చేసేసరికి నాకు కొంచెం భయం వేసి నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళనివ్వదేమో, అమ్మ వాళ్ళకి చెప్పేస్తుందేమో అని నేను ఊరికనే అన్నాను, అక్క నాకేం కనిపించలేదు, నువ్వు నన్ను తిట్టావు కదా నేను కూల్ చేయడానికి అన్నాను అని మా అక్కకు సర్ది చెప్పేసి నేను నా రూమ్కి అయితే వెళ్ళిపోయాను. కానీ మా అక్కకు సర్ది చెప్పాను కానీ నాకు నిజంగానే సేమ్ జ్యోతికి ఆ చెరువు దగ్గర ఏ ఆకారం అయితే కనిపించిందో అదే ఆకారం ఆ రోజు నుండి నాకు మా ఇంట్లో కనిపించడం స్టార్ట్ చేసింది. ఎలా అంటే నేను ఎప్పుడైతే ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నాను అలాంటి టైంలో, ఇంకా చీకటి పడినప్పుడు, ఏదైనా ఒక డార్క్ ప్లేస్ దగ్గర నేను ఉన్నప్పుడు, అలాంటి టైమ్స్లో నాకైతే ఆ ఆకారం కనిపించడం స్టార్ట్ చేసింది. ఫస్ట్లో చాలా భయం వేసింది కానీ ఆ ఆకారం వల్ల నాకైతే ఏ ఇబ్బంది కలిగినట్టు అనిపించలేదు. ఎందుకంటే అది నాకు జస్ట్ కనిపిస్తుంది తప్ప నా మీద అటాక్ చేయడం కానీ ఇలాంటివి అయితే ఏం జరగట్లేదు. సో నేనైతే దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ అది సడన్గా కనిపించేటప్పుడు నాకైతే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అండ్ నాకైతే ఆ టైంలో చాలా భయం కూడా వేస్తుంది. ఆ రోజు తర్వాత నేను ఇలా ఫీల్ అవుతున్నానని జ్యోతికి చెప్పాను. ఇంకా మిగిలిన వాళ్ళిద్దరు కూడా నా గురించి ఇలా జరుగుతుందని విన్నారు కానీ వాళ్ళైతే ఇలాంటివన్నీ ఫేస్ చేయలేదు. జ్యోతికి అయితే కామన్గా చెరువు దగ్గర నుండి తనైతే ఫేస్ చేస్తుంది కాబట్టి ఇద్దరికి అయితే సేమ్ ఒకేలాంటి ఆకారం అయితే కనిపిస్తుందని మేమిద్దరం అయితే అనుకున్నాం. కానీ మిగతా ఇద్దరైతే దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ నాకైతే ఆ రోజు నుండి ఈ ఆకారం లేకపోతే ఈ ఆత్మ అయితే నా వెనకాల ఉందని నాకైతే అనిపిస్తుంది. అది ఎప్పుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు, నేను ఎటు వెళ్తే అది అటువైపే నా వెనకాల వస్తున్నట్టు అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. నేనైతే మా అమ్మ నాన్నకి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కోప్పడతారు. ఇంకా నాకైతే ఎఫెక్ట్ ఏం అవ్వట్లేదని చెప్పలేదు. కానీ ఇదైతే ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇలాంటి స్పిరిట్ గేమ్ ఆడి ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అసలు నిజంగా ఆ స్పిరిట్ గేమ్ ఆడడం వల్లే అది నా వెనకాల వస్తుందా, లేకపోతే జ్యోతితో క్లోజ్గా ఉండడం వల్ల జ్యోతిని ఫాలో అయ్యే ఆత్మ ఆ ఊర్జా బోర్డ్ని ఒక మీడియంలో చేసుకొని నన్ను కూడా అట్రాక్ట్ చేసిందంటారా? అసలు అది ఏమై ఉంటుంది? నిజంగా అది ఆత్మే అంటారా? అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.